నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా దాయాది దేశంలో కాలు పెట్టదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ టోర్నీలో భారత జట్టు మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీని కోరనున్నట్లు తెలిపాయి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల కారణంగా 2008లో జరిగిన ఆసియా కప్ తర్వాత పాక్లో భారత జట్టు పర్యటించలేదు. అలాగే భారత్లో 2012 డిసెంబర్ నుంచి 2013 జనవరి మధ్య జరిగిన భారత్ పాక్ ద్వైపాక్షిక సిరీసే చివరిది. నాటి నుంచి ఇరు దేశాలు కేవలం ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్ లో మాత్రమే తలపడుతున్నాయి. భారత్ పాక్ మధ్య ఇంకా సంబంధాలు పునరుద్ధరణ కాకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఒకే నగరంలో అన్ని మ్యాచ్లను ఆడాలని భారత్ కు పాక్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించింది. భారత్ అన్ని మ్యాచ్లు ఆడేందుకు లాహోర్ ను వేదికగా ఎంపిక చేసినట్లు ఈఎస్పిఎన్ క్రికెన్పో వెబ్సైట్ తెలిపింది. అయితే పాక్ లో పర్యటించేందుకు భారత జట్టు సుముఖంగా లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థలకు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ టోర్నమెంట్ కోసం టీమిండియాను పాకిస్తాన్ కు పంపుతామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మే నెలలో చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. గతేడాది ఆసియా కప్ లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వాస్తవానికి ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ బీసీసీఐ ఒత్తిడి కారణంగా పాక్ హైబ్రిడ్ విధానాన్ని అనుసరించింది. భారత్ పాక్ మ్యాచ్లను తటస్థ వేదిక అయిన శ్రీలంకలో నిర్వహించింది. 2017లో చివరిసారిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ గెలుచుకుంది.